గవర్నమెంట్ రోజుకి కొన్ని వందల ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తుంది అండ్ కొన్ని వందల ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇంత ఫాస్ట్గా ఎలా కంప్లీట్ చేస్తుంది అండ్ వీటి అన్నిటికీ ఫండింగ్ ఎలా వస్తుంది? ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. సో ది ఓన్లీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్తో. గవర్నమెంట్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్యాక్స్ పేయర్స్ మనీతో ఈ ప్రాజెక్ట్స్ని ఫండింగ్ చేస్తుంది. ఈ మధ్య గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ మధ్యలో బాగా ట్రెండ్ అయిన మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ మెథడ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకోబోయే టాపిక్ పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. అసలు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటిది? ఇది డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. సింపుల్గా చెప్పాలంటే మన గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ మధ్యలో టైఅప్ అయ్యి ఈ ప్రాజెక్ట్స్ని అన్నిటినీ కంప్లీట్ చేయడం. ఇండియన్ గవర్నమెంట్ 2025లో ఒకటే 86,000 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇచ్చింది పీపీపీ మోడల్లో. సో ఈ పీపీపీ మోడల్స్ వల్ల బోత్ బెనిఫిట్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. నా ప్రకారం టాప్ 3 నెగిటివ్స్ అండ్ టాప్ 3 పాజిటివ్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నెగిటివ్స్ కాదు, పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. పాజిటివ్ ఏంటంటే టెక్నాలజీ షేరింగ్ అయింది. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్ మధ్య టెక్నాలజీ షేర్ అవుతుంది. సెకండ్, గవర్నమెంట్కి చాలా పాజిటివ్ థింగ్ ఇది, రిస్క్ అండ్ కాస్ట్ రిడక్షన్. గవర్నమెంట్కి రిస్క్ అనేది చాలా తగ్గుతుంది అండ్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఈస్ ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. గవర్నమెంట్ కొన్నిసార్లు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయదు, ఆల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయదు. సెకండ్ థింగ్, గవర్నమెంట్కి పబ్లిక్ అవుట్రేజ్ ఎక్కువైపోతుంది కొన్ని ప్రాజెక్ట్స్లో. మనం ఎగ్జాంపుల్గా ఏం చూసుకోవచ్చు, మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్గా కన్వర్ట్ చేద్దామంటుంది. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొంతమంది పీపుల్ వీటికి ఆపోజిట్ అయ్యారు. సో నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఈ పీపీపీ మోడల్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ మధ్యలో డ్యూటీస్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి క్లియర్గా మెన్షన్ అవ్వాలి అగ్రిమెంట్స్లో. అండ్ గవర్నమెంట్స్ అనేవి ఖచ్చితంగా వీటిని పాటించాలి అండ్ ప్రైవేట్ సెక్టర్తో పాటించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఆల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి పాస్ టు ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆర్ సెంట్రల్. ఈ పీపీపీ అనేది నాట్ జస్ట్ ఎ సింగిల్ మోడల్, దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి. మనం ఈరోజు మాత్రం టాప్ 3 మోడల్స్ ఇన్ పీపీపీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్, DBFOT, డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్ట్ చేసే మోడల్ అనమాట ఇన్వెస్టర్స్ని అండ్ గవర్నమెంట్ని. సో ఈ DBFOT మోడల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ మెట్రో, L&T మధ్య అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్య ఈ DBFOT మోడల్ జరిగింది. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీపీపీ మోడల్ ఇన్ రైల్వేస్. అండ్ సెకండ్ థింగ్, మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజెస్ది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కాలేజెస్ని బిల్డ్ చేద్దాం అనుకున్న మోడల్ కూడా ఈ DBFOT పీపీపీ మోడల్లోనే. సెకండ్ పీపీపీ మోడల్ ఏంటంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ప్రైవేట్ కంపెనీ అనేది ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది అండ్ సర్టెన్ పీరియడ్ తర్వాత గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రాపర్టీ మొత్తం. ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ హైవేస్ అండ్ టోల్ ప్లాజాస్. ఈ నేషనల్ హైవేస్ మీద టోల్ ప్లాజాస్ పెడతారు కదా, ఇది ఈ BOT మోడల్ మీదే. ఈ ప్రైవేట్ కంపెనీ అనేది ఈ నేషనల్ హైవేని మొత్తం మెయింటైన్ చేస్తుంది అండ్ ఆ టోల్స్తో వచ్చిన మనీతో వాటిల్ని ఆపరేట్ చేసుకుంటుంది. ఈ టోల్ మనీ అనేది ఈ ప్రైవేట్ కంపెనీస్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. సో థర్డ్ మోడల్ అనేది బిల్డ్, ఓన్, ఆపరేట్. ఇది చాలా రిస్కీ అయిన మోడల్ అండ్ గవర్నమెంట్కి చాలా పబ్లిక్ అవుట్రేజ్ కూడా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ అనేవి అవే బిల్డ్ చేస్తాయి అండ్ అవే ఓన్ చేస్తాయి. అంటే గవర్నమెంట్స్కి ఇక్కడ ఓనర్షిప్ అనేది ఉండదు అండ్ ఆపరేట్ కూడా అవే చేస్తాయి. గవర్నమెంట్ కెన్ ఓన్లీ రెగ్యులేట్ దిస్ ప్రాజెక్ట్. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవర్ ప్లాంట్స్. ఇక్కడ ప్రైవేట్ సెక్టర్స్ అనేది పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, బట్ ఓనర్షిప్ మొత్తం ఈ ప్రైవేట్ కంపెనీకే ఉంటుంది, కానీ రెగ్యులేషన్స్ మాత్రం ఈ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. సో ఇవి టాప్ 3 పీపీపీ మోడల్స్. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి విచ్ లీజ్ మోడల్ ఉంది అండ్ కాంట్రాక్చువల్ మోడ్ ఉంది. పబ్లిక్ మీరు పాలసీస్ చదివేటప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది బిట్వీన్ ప్రైవేటైజేషన్ అండ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్. ఇక్కడ ప్రైవేటైజేషన్ అండ్ పీపీపీ మోడల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. గవర్నమెంట్స్ ఒక ప్రాజెక్ట్ని ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు ఓనర్షిప్ అనేది ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఈ ప్రాజెక్ట్కి ఎటువంటి సంబంధం లేదు, బట్ పీపీపీ మోడల్స్లో మాత్రం ఈ ఓనర్షిప్ అనేది గవర్నమెంట్ రిటైన్ చేస్తుంది. ఇది
వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేటైజేషన్ అండ్ పీపీపీ మోడల్స్. సో యాజ్ ఏ పబ్లిక్ మీరు పాలసీస్ని చదివేటప్పుడు ఇది పీపీపీ మోడలా ప్రైవేటైజేషన్ చేస్తున్నారా అని మైండ్లో పెట్టుకోవాలి. సో ఇంకొక రోజు సింపుల్గా ఇంకొక టాపిక్తో వద్దాం. దిస్ ఈజ్ జితేంద్ర మైలవరపు. సీ యు ఇన్ అదర్ వీడియో. జై హింద్.